Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into his image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that his grace is sufficient for you. శత్రువు మన దగ్గర నుంచి అపహరించుకుని పోయే వాటిని అన్నిటినీ దేవుడు మనకి తిరిగి దయచేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించి ఆ ఆశీర్వాదాన్ని అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకి ఇచ్చుచున్నప్పుడు వాక్యం చెప్తుంది ఏమనంటే ఆ బాములు అన్నీ కూడా మూయబడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చెప్తా ఉంది. శత్రువు వచ్చి ఏం చేశాడంట, ఆ బావుల్ని మూసేశాడంట. మూసేసినప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇస్సాకు ఏం చేశాడంటే ఆ బావులను చెప్పండి త్రవ్వాడు. త్రవ్వుతుంటే మరలా మూసేస్తున్నాడు శత్రువు, మరలా దూవుతున్నాడు, మరలా మూసేస్తున్నాడు. ఏం వేసి మూసేస్తున్నాడు అని అంటే మట్టి వేసి రాళ్ళు వేసి మృత శరీరములను వేసి మూసేస్తున్నాడంట. ఏ మృత శరీరములు అంటే జంతువుల యొక్క మృత శరీరములు, అంటే వాళ్ళు తవ్వకుండా వాడకుండా ఉంటారని. అయినప్పటికీ ఇస్సాకు ఏం చేశాడు, త్రవ్వుతూనే ఉన్నాడు. చివరికి ఒక చోట వచ్చేపాటికి శత్రువులే చేతులు ఎత్తేసి ఇంకా మనం ఎందుకులో తవ్వటం వెళ్ళిపోయారంట. ఈ రోజున నీకు నష్టమైన సమాధానం, నష్టమైన శాంతి సమస్తమును నీవు తిరిగి తీసుకోవాలి. తీసుకునే ఏమి కనపడట్లేదు. తీసుకోవాలి అని ఇష్టపడుతున్న వారందరూ స్తోత్రం చెప్పండి. మన దగ్గర నుంచి దోసుకెళ్ళిపోయిన మానసిక సంతోషమే కానీ ఏదైనా సరే శత్రువు అపహరించుకుపోయింది మనం తిరిగి తీసుకురావాలి. దానికి ఉదయకాలం నేను చెప్పాను, మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి అని అంటే దేవుడు మనకి ఏదైతే తన వాక్యం ద్వారా అనుగ్రహించి ఉన్నాడో దానిని మనము సొంతం చేసుకోవాలి. దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఇచ్చినది ఏంటి? బలహీనులకు దేవుడిచ్చింది ఏంటి? ఆరోగ్యం. నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది ఉన్నారు. సో అర్థమవుతుందా? సో దేవుని వాక్యములు లాంటి చాలా వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానం తను అంటారు కదా, మహిమైశ్వర్యములు దేవుడు మన ప్రతి అవసరతలు తీరుస్తాడు. ఎవరికి అవసరమో అక్కడ మన పేరు పెట్టుకొని పలానా వాళ్ళ అవసరం దేవుడు తీర్చును అని చెప్పాలి. అది స్వతంత్రించుకుంటాం. అంటే ఉదయకాలం చెప్పినట్టుగా స్వతంత్రించుకుంటాం మాత్రమే కాదు, మనతో పోరాడు వానితో మనం ఏం చేయాలి? పోరాడాలి. అయితే మనము పోరాడునది మరి ఆ యొక్క శత్రువు మన కూడా తిరిగి కొట్టడం కాదు, కానీ దేవుడు మనకిచ్చిన విశ్వాసముతో మనము పోరాడతాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంతవరకు తవ్వాలి అని అంటే రెహబోతు కనపడే అంతవరకు తవ్వుతూ ఉండాలి. ఈ ఉదయకాలం అదే ప్రభు మనతో మాట్లాడాడు. ఈ సమయంలో ఎందుకనో కానీ దేవుడు చాలా ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను కూడా దేవుడు మాట్లాడుతున్న స్వరాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. మీరు కూడా చాలా శ్రద్ధగా ప్రభు మాటలు వినాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి విషయాన్ని దేవుని వాక్యం యొక్క భాషలో అర్థం చేసుకుంటేనే మనకి అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఎలా నేర్చుకుంటామో దానిని బట్టే మనకి ప్రతి విషయం కూడా అర్థమవుతుందని దేవుని యొక్క వాక్యంలోంచి మనకు అర్థమవుతుంది అన్నమాట. కనుక ప్రభు మాటలు శ్రద్ధగా విందాం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనందరితో కూడా మాట్లాడునుగాక. హల్లెలూయా. మరలా చెప్తున్నాం, మనం ఎలా నేర్చుకుంటే అలాగుంటుంది. ఒక స్కూల్లో ఒక పాప ఉందంట. ఆ స్కూల్లో టీచరు ఆ అమ్మాయికి ఒక పదం నేర్పించి యూనివర్సిటీ అనమంటే యూనివర్కిటీ అంటుందంట. చెప్పండి ఏమంటుంది? ఎంత చెప్పినా సరే యూనివర్కిటీ అని అంటుంది. ఈ టీచర్ ఈ బాధ పడలేక ఏం చేస్తుందంటే ఇంటికాడ నుంచి ఆ నాన్న పిలిపించింది. ఏమంటే మీ పాపకి ఎంత చెప్పినా కూడా ఏమంటుంది? యూనివర్సిటీ అంటుందండి అంటాడు. అప్పుడు
వాళ్ళ నాన్న అన్నాడంట, క్షమించండి అంత కెపాసిటీ లేదండి అన్నాడు. హల్లెలూయా చెప్పండి. అంటే ఎక్కడ నేర్చుకున్నది? అర్థమవుతుంది కదా. మనం ఏం నేర్చుకుంటామో అదే అలవాటు అవుద్ది మనకి. సో వాక్యం ద్వారా ఏ విధమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటామో అదే మనం పొందుతాం అన్నమాట. అందుకనే చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం వింటూ ఉండాలి. జాగ్రత్తగా వినకపోయినా కూడా ప్రాబ్లమే. ఒకసారి ఒక వ్యక్తి ఆమె ఫోన్ చేసిందంట, ఒక చిన్నపిల్ల అవతల పక్కన ఫోన్ చేసి, మీ నాన్న ఉన్నారా అని అడిగితే, మా నాన్న లేరు, బయటికి వెళ్ళారు అని చెప్పిందంట. మీ అమ్మ ఉందా అంటే, మా అమ్మ డైయింగ్ అని చెప్పిందంట. కంగారు పడి ఫోన్ చేసినోడు అందరు అంబులెన్స్ని పిలిచాడు. ఎందుకని? డైయింగ్ అంది ఈ పిల్ల, ఏమైందో ఏంటో, అలా చచ్చిపోయే పరిస్థితిలో ఉందేమో అని చెప్పేసి ఊరోళ్ళందరిని పిలిచి అంబులెన్స్ పిలిచి తీరా చూస్తే ఏంటంటే హెయిర్ డైయింగ్ అన్నమాట. హల్లెలూయా చెప్పండి. ఆ హెయిర్ డైయింగ్ చేసుకుంటుందని చెప్పింది ఈ పిల్ల. కానీ విన్నవాడికి ఏమనబడింది? చనిపోతుంది అన్నట్టు వినబడింది. అందుకనే ప్రభు మాటలు మన శ్రద్ధగా ఉందాం. నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, ప్రతి విషయాన్ని నేను ఇందాక చెప్పే కదా, మనము ఫాలో అవ్వాల్సింది ప్యాషన్ కాదు. ఈరోజు మనకు ఎదురవుతున్న సమస్యను మనం ఫాలో అవుతూ దాని సొల్యూషన్ ఏంటి అనేది వాక్యంలోంచి మనం నేర్చుకోవాలి. చాలా లోయల గురించి ఒక వారం రోజుల నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఎలా లోయ చెప్పండి, ఇంకేం లోయలు నేర్చుకున్నాం? ఆకోరు లోయ, అనేక రకములైన లోయలు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. గత రోజు కూడా సాయంత్రం సర్వీసులో ఆర్థికమైన లోయను గురించి చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. స్తోత్రం చెప్పండి. సో ఆ వాక్య భాషలో శ్రద్ధగా దేవుని మాటలు విని ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. చేయొద్దు చెప్పండి, ప్రభువా నీ దయ, నీ జ్ఞానం కావాలి. చెప్పండి, ఏమేం కావాలి మనకి? ఆయన దయ, ఆయన జ్ఞానము. ఆ దయ జ్ఞానము యోసేపునకు కలిగింది. అందుకని రాజుగారి దగ్గర కూడా ఎంతటి ఫేవర్ అతనికి అంటే, అతని ఇంటి అంతటికి అతన్ని అధిపతిగా చేశాడంట. కేవలము దేవుని యొక్క ఫేవర్ అనమాట. సహోదరుల దగ్గర దొరకలేదు ఆ ఫేవర్, తనను అమ్మేసి కొన్నవాడి దగ్గర దొరకలేదు ఆ ఫేవర్. కొన్నిసార్లు మనం అనుకున్న కాడ మనకి ఫేవర్ రాపోవచ్చేమో, కానీ మనం అనుకోని కాడ దేవుడు మనకి ఆయన దయనిచ్చే దేవుడై ఉంటున్నాడు. అందుని బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. సో దేవుడు చాలా విషయాలు ఈ వారమంతా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన లోయ అనుభవాల్ని దేవుడు మార్చాలని ఆశపడతా ఉన్నాడు. అయితే నేను అన్నా కదా, లోయ అనుభవాలు మనకి చాలా మంచిది. పక్కన వాళ్ళు చెప్పండి, లోయ అనుభవాలు మంచిది. కానీ అది కూడా చెప్పాలి, కానీ లోయలో ఉండిపోకూడదు. అది కొండ ఎక్కాలంటే అందరికి ఇష్టం, కొండ ఎక్కడం చాలా ఇష్టం, కొండ మీద చాలా బాగుంటుంది. కానీ ఊరకనే ఎక్కలేంగా. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతూ ఉంది, T20 జరుగుతూ ఉంది. చివరికి ఒకళ్ళు కప్పు పైకి లేపుతారు, బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఊరకనే సెలబ్రేట్ చేసుకుంటారా? లేదు. దాని కింద వాళ్ళ ప్రయాసం చాలా ఉంది. ఏది పడితే అది తినడానికి ఉండదు. డైటింగ్ ఫాలో అవ్వాలి, ఉదయమే లేవాలి, వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి. అవన్నీ చేసి స్ట్రాంగ్ అయ్యి ఎదురవుతున్న ఒత్తిళ్ళు తట్టుకుంటూ అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆ కొండ అనుభవం వస్తుంది. లోయ అనుభవాలు ఖచ్చితంగా మనకి అవసరం కావాలి. ఎందుకంటే ఆ లోయల్లో నుంచే ఆయుధాలు మనం తీసుకోగలుగుతాం, అభిషేకాన్ని తీసుకోగలుగుతాం, జీవితంలో అనేకమైనవి మనం సాధించగలుగుతాం. కానీ ప్రభు వాక్యం ఉంటుంది, లోయలో ఉండిపోకూడదు. చెప్పండి, లోయలో. అందుకని గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఈ అపాయమునకు భయపడును, నీవు నాకు తోడై ఉండు. సంచరించినాను, నేను సంచరించేవాడిని లోయలో, కానీ లోయలో ఉండిపోయేవాడిని కానే కాదు. సో దేవుడు చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు కూడా నూతనమైన కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడును గాక. సో దేవుడు ఎలా మాట్లాడితే అలా చెప్పాల్సిన బాధ్యత నాది. నేను ఉదయం కూడా చెప్పాను, ప్రతి ఆదివారం మీకు ఇచ్చే ఆహారం ఫ్రెష్ ఆహారం, ఫ్రిడ్జ్లోది కాదు, ఓవెన్లో పెట్టి వేడి చేసింది కాదు. ఏ ఆహారం చెప్పండి? ఫ్రెష్ ఆహారం. దేవుడి దగ్గర ప్రార్థిస్తే, కనిపెడితే, ఎంతో దేవుడు మొరపెట్టుకుంటే ప్రభువు నేర్పించే కొన్ని విషయాలు, ఆయన నాకేం నేర్పిస్తున్నాడో ఆ విషయాలు
మీకు చెప్పడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఓబద్యాలో ఒక మాట చదువుకొని ముందుకు వెళదాం. ఓబద్యా 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఈ ఉదయకాల ధ్యానం కొరకు చదువుకుందాం. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకుని వారు దాని మీద నివసించుదురు. యాకోబు సంతతి వారు వారి స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. అందరి మాట చెప్పండి. యాకోబు సంతతి వారు, గట్టిగా చెప్పాలి, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. మన నిజంగా చెప్తున్నాను, దేవుని నడిపింపులో నీవు నడుస్తూ వెళ్తూ ఉంటే ఎప్పుడు శ్రేష్టమైనవే పొందుకుంటావు. మన నడిపింపు కాదు, ఎవరి నడిపింపు? ఇక్కడ మాట్లాడుతున్నది ఏదో ఫిజికల్గా మీలాగా ఒక మనిషిగా నిలబడుతున్నాం అంతవరకే. కానీ నాలో నుండి మాట్లాడువారు ఎవరు? దేవుడై ఉంటున్నాడు. హృదయములు ఎరిగిన వాడు, మనసులు ఎరిగిన వాడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. గత కొన్ని వారాలుగా లైవ్ ఆపేసాం. చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, అయ్యా ప్రతి వారం మేము వాక్యం చేత బతుకుతున్నాం, దేవుడు మాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మీరు దయచేసి ఆన్ చేయండి అన్నారు. హల్లెలూయా చెప్పండి. చాలా సంతోషం అనిపించింది. ఎందుకు అని అంటే మాట్లాడేది నేను కాదు, మాట్లాడుతున్నవాడు దేవుడై ఉంటున్నాడు. స్తోత్రం చెప్పండి. సో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఎంతసేపు ఎప్పుడు విన్న వాక్యం కాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, మందిరం లోపలికి వచ్చిన తర్వాత ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అనమాట. అందుకే అంటారు ప్రీచింగ్ ఈజ్ అవుట్ సైడ్ ద చర్చ్, టీచింగ్ ఈజ్ ఇన్సైడ్ ద చర్చ్ అంటారు. కూర్చొని నేర్చుకోవాలి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు? నేను చెప్పే కదా, వెన్ యూ హ్యావ్ ద హంగర్, నీవు ఎప్పుడైతే దప్పిక దాహం కలిగి ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు. ఆయనకి దప్పి గొలిగిన వారు కావాలి, దాహము గొలిగిన వారు కావాలి. వారిని ఆకర్షించి నడిపించగలిగిన సర్వశక్తుడైన దేవుడు. ఆదికాండంలో ఒక మాట ఉంటుంది చూడండి, మనని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే, ఆయన మాటలు ఆలకించి ఆయన నడిపింపులో మనము సాగుతున్నప్పుడు మన జీవిత అనుభవాలు ఎలా ఉంటాయో అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటే, 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు షీహోను, అది హనీలా దేశము చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారమున్నది. పారుతుందంట. ఎక్కడి నుంచి చెప్పండి? ఏదెను తోటలో నుంచి వచ్చిన నది ఎన్ని శాఖలుగా వెళ్ళిపోయింది? 4 శాఖలుగా వెళ్ళిపోయింది. నేను చెప్పే కదా, మొదటి నది ఫ్రీ ఫ్లోయింగ్ అనమాట. ఆ నది పేరు ఏమని చెప్పాడు ఇక్కడ? షీహోను అని చెప్పాడు. రెండవ నది పేరు గీహోను. గీహోను అనే మాటకు అర్థం స్వీట్ వాటర్ అని అర్థం అనమాట. తర్వాత మనము చూసినట్లయితే 3వ నది పేరు హిద్దుకేలు, అది టార్గెట్ రీచ్ అయ్యి హిట్టింగ్ ద టార్గెట్, దాని యొక్క మీనింగ్ అనమాట. 4వది మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు? యూఫ్రటీస్ నది విరగ్గొడుతూ బ్రేక్ చేసుకుంటూ ప్రవహించినది అనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంట? ఏదెను తోటలో నుంచి వస్తున్న 4 నదులు. దేవునికి స్తోత్రం. ఈ నదులు మనం చూసినట్లయితే మొదటి నది గురించి ఏమంటున్నాడు అని అంటే, ఆ పిషోను నది దాని గురించి ఏమని రాశాడు చూడండి. అది పారుచున్నది, అక్కడ ఏముంది? వెండుందా? ఏముంది చెప్పాలి? ఏముందంట? బంగారం ఉన్నది. అక్కడ ఇనుముందనలేదు, అక్కడ వెండుందనలేదు, అక్కడ రాగుందనలేదు. అది ప్రవహించుచున్న చోట ఏముందంట? బంగారం ఉన్నది. అంటే చూడ తర్వాత అంటాడు, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోళమును గోమేధికమును దొరుకును. దేవునికి స్తోత్రం. అది ప్రవహించే కాడ శ్రేష్టమైనది దొరుకుతుందంట. అది ప్రవహిస్తున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందంటే శ్రేష్టమైన ఒక స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తుంది అంటున్నాడు. బంగారం చాలా విలువైనదంటే విలువైన ప్రదేశమునకు తీసుకెళ్తా ఉంది. నేను అంటాను, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ అట్టి శ్రేష్టమైన వాటికి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆ శ్రేష్టమైన వాటి దగ్గరికి వెళుతున్న మనకి అవసరమైన 2 సంగతుల గురించి కూడా అక్కడ రాయబడింది. అందుకే ఆ 2 పదాలు అక్కడ వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. బోళము, గోమేధికము అనే 2 పేర్లు ఉన్నాయి.
సరే, ఆ వాక్యానికి వచ్చే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, చదివిన అధ్యాయంలో ఏమని రాస్తుంది అని అంటే, యాకోబు సంతతి వారికి దేవుడు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడంట? స్వాస్థ్యములు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతమంది దేవుడు ఇచ్చే స్వాస్థ్యం కావాలని కోరుకుంటున్నారు ఉదయకాలం? హల్లెలూయా చెప్పండి. ప్రాపర్టీ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడంట నీకు. ఒక్క స్తోత్రం అండి. ఎందుకులే గారు, ప్రభు రాకడొచ్చేస్తుంది కదా, ఎందుకులే అండి ఇవన్నీ. నీకు భార్య ఎందుకు మరి? ఏది తీసుకెళ్ళవు కదా అక్కడికి. భార్యని తీసుకెళ్తావా? నువ్వు తీసుకెళ్ళవు, వాళ్ళు నమ్ముకుంటే వస్తారు, లేకపోతే లేదు. ఏది లోపల తీసుకెళ్ళేది కాదు. దేవుడు నీకు ఇస్తానంటే ఎందుకు వద్దనాలి నువ్వు? హల్లెలూయా చెప్పండి. నా మాట మీకు అర్థమవుతుందా? నేను అదే అన్న, ప్రత్యేకమైన రీతిలో దేవుడు మాట్లాడతాడు. కొంతమందికి అది ఎలా అనిపించినా నాకు అనవసరం, ఎందుకంటే ప్రభు ఏం మాట్లాడతాడు చెప్పాలి. అది నేను నిన్న కూడా చెప్పాను. గొప్ప భక్తి జీవితాన్ని జీవించి దేవుని యందలి భయభక్తులుండి విపరీతమైన ప్రార్థన చేసి విపరీతమైన ఉపవాసం ఉండి చివరికి బిడ్డలకి తిండి లేక, ఏమండి, రూపాయి లేకపోతే నీ బిడ్డలు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ధనమును దేవుడు ఇస్తాడు. దేవుడు ఏమన్నాడంటే, ధనము సమస్త కీడులకు మూలం, ప్రేమించొద్దు అన్నాడు. అవసరం కానీ ప్రేమించొద్దు, అతిగా ప్రేమించొద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా అవసరం అది ఉంటేనే అవసరం తీరుతుంది. అందుకన్నాడుగా, తన మహిమైశ్వర్యములో దేవుడు మన ప్రతి అవసరం. అందుకంటాడు, ఆయన సమస్తమైన కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడని రాస్తాడు 2 కొరింథీయులలో. రాస్తూ ఏమంటే, ప్రతి మంచి సత్కార్యమును చేయుటకు ఆయన మీకు కృపను కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్నాడు. మంచి పనులు మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చెయ్యాలంటే మన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. హల్లెలూయా చెప్పండి. ఇవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. సో దేవుడు ఈరోజు వాక్యం ఈ ఉదయకాలం ప్రభు చెప్పేది ఏంటంటే, మీలో కొంతమందికి దేవుడు స్వాస్థ్యములు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. అది 4 రకాలుగా జరుగుతుంది. 1, లేని వారికి దేవుడిస్తాడు. 2, ఉంది కానీ అనుభవించలేని బంధకాలు దాని మీద ఉన్నాయి, దేవుడు ఆ బంధకాన్ని తొలగించునుగాక. 3, అక్కడ నుంచి రావాల్సి ఉంది కానీ అది రాకుండా ఆగిపోయిన పరిస్థితి అయి ఉంటుంది. ఇంకొకటి, దానికి చాలా విలువ కలగవలసి ఉంది, ఈరోజు విలువ లేకుండా ఉండిపోయినది. ఇంకో మాట చెప్పనా, ఈరోజు ఒకటే ఉంది, నాన్న ఇచ్చింది, దేవుడు ఇచ్చేది కూడా వచ్చునుగాక. ఎంత గట్టిగా చెప్పారు ఆమేన్. ఇలాంటికి బాగా చెప్తాం మనం. స్తోత్రం చెప్పండి. మరలా చెప్తున్నాను, దేవుడు నీకు స్వాస్థ్యమును ఇవ్వబోతున్నాడు. ఈ మధ్యకాలంలో ప్రభు నాకు ఇచ్చినప్పుడు అన్నా, ప్రభు నాకు ఎందుకు ప్రభువా, నాకు ఆల్రెడీ ఉందిగా, వద్దులే అన్న. దేవుడు ఒకటే అన్నాడు, నేను ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి, రేపనే రోజు మళ్ళీ నువ్వు నన్ను ప్రశ్నించకూడదు. హల్లెలూయా చెప్పండి. దేవుడు అంటున్నాడు, రేపు నేను ఆది నుండి అంతముందు చూసేవాడిని. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వీలైతే మేబీ ఆ ఎల్ఈడీలో చూపించవచ్చు. ఒక పాస్టర్ గారు 30 మంది విశ్వాసాలు ఆయనకి, చెప్పండి ఎంతమంది, ప్రార్థన చేశాడు. ప్రభువా నాకు ఒక ఇల్లు ఇవ్వండి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించట్లేదంట. ఎంత ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థనట్లేదంట. అదేంటి ప్రభువా, నేను భూమి మీద ఉండటానికి నాకు ఇల్లు కావాలి కదా, నాకు ఇల్లు గురించి నువ్వేంటి అసలు ఏ క్వశ్చన్ అడిగి ఏమడిగినా నువ్వు చెప్పవేంటి ప్రభు అంటే, ప్రభు చల్లగా చెవిలో ఏం చెప్పాడు తెలుసా, నేను నీకు ఇల్లు కాదు పట్టణం ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. సరే ప్రభు, అలా అయితే నువ్వు కోరుకున్నదే ప్రభు, నువ్వు ఇవ్వాలనుకున్నది అని చెప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మీకు తెలుసా, ఈరోజు ఆ చర్చ్ ఎంత పెద్దదంటే ప్రపంచంలో ఎక్కడుందో మర్చిపోయాను కానీ, దైవజనుడు డేవిడ్ ఒడిపే అని ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయనే 30 మందితో మొదలుపెట్టాడంటండి సంఘాన్ని. చెప్పండి ఎంతమందిని, గట్టిగా చెప్పాలి మీరు. 30 మందితో మొదలుపెట్టిన
ఆ సంఘము ఈరోజు 1,000,000 మంది అంట. ఎంతమంది? గట్టిగా చప్పట్లేవు. ఐదు ఎకరాల కోసం ప్రార్థన చేశాడు ఆయన. దేవుడు ఆయనకి ఇచ్చింది 30,000 ఎకరాలు. దేవుడికి అన్నీ సాధ్యం. దేవుడండి ఈరోజు ప్రణాళికలు వెనకాల కాదు పరిగెడుతుంది. దేవుడు పరిగెడుతుంది ఆయన ప్రణాళికలు నమ్మే ప్రజలు ఎక్కడున్నారని పరిగెడుతున్నాడు. ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ పీపుల్ హూ బిలీవ్ హిజ్ ప్లాన్ అండ్ పర్పస్. ఆయన బలమైన ఉద్దేశములు ఈ భూమి మీద జరగటానికి, ఆయన బలమైన కార్యములు ఈ భూమి మీద జరిగించుకునటానికి ఆయన కనుగొంటున్నాడు. ఎవరు ఉన్నారా అని ఎత్తుక్కుంటున్నాడు ఆయన. అందుకని పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన దొరికాడు దేవుడికి, ఒక పెద్ద ప్రణాళిక దేవుడు భూమి మీద దింపడానికి. ఆ వ్యక్తి ఎవరు? నోవాహు. చెప్పండి, ఎవరు? నోవాహు. ఏమండి, అసలు వర్షం ఏంటో తెలియని ఆ ప్రదేశంలో నీటి మీద ఒక వాహనం ఉంటుంది, ఆ వాహనం నీళ్ల మీద వెళ్తుంది అని తెలియని కాలంలో దేవుడు ప్రత్యక్షమై నోవాహుతో అంటున్నాడు, నీవు నా కొరకు నీటి మీద ఒక ఆర్క్ను ప్రిపేర్ చేయాలి. అసలు ఆర్క్ ఏంటో తెలియదు ఈయనకి. అసలు అప్పటికి వర్షం కూడా పడలేదంట భూమి మీద. వర్షం ఏంటో తెలియని ఒక వ్యక్తిని, ఓడ ఏంటో తెలియని ఒక వ్యక్తిని ప్రభు అంటున్నాడు, నువ్వు నా కోసం ఓడ చేయాలి. సరే, ఎంతమంది ఉంటారయ్యా నీ ఫ్యామిలీలో? చెప్పండి. ఆయన ఫ్యామిలీ ఎంతమంది? 8 మంది. 8 మందికి ఎంతమంది కావాలి చెప్పండి? చెప్పాలి, మనం చెప్పాలి. ఎంత? మనం అనుకుంటాం ఒక ఆటో సరిపోద్ది, ఎందుకంటే ఇరికిచ్చేస్తాం. అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు, ముగ్గురు వెనకాల ఒకళ్ళు, ముగ్గురు, డ్రైవర్ని కూడా మనిషి అంత కూర్చొనేవారు. మన విశ్వాసం అలా ఉంటుంది చాలాసార్లు. మీరు ఏ బండి అని చూడండి, భారతదేశంలో 6 సీటర్ 10 సీటర్ అయిపోతుంది, 10 సీటర్ 20 సీటర్ అయిపోద్ది. పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాం. ఈయన 8 మందే, కానీ ఈయన సిద్ధపరచవలసిన ఓడ ఎంత పెద్దది అని అంటే, ఈ భూమి మీద ఉన్న జంతువులన్నీ జతలు జతలుగా వచ్చి అంత పెద్దదంట. కరెక్ట్గా మీకు ఆ విశ్వాసం లేదు కాబట్టి ఇలా ఉండిపోతున్నారు. దేవుడు ఆయనకి చెప్పిన కొలత ఎంతో తెలుసా? 400 అడుగులు కదా, 450 అనుకుంటా, 450 ఫీట్ లెంత్, బ్రెత్, హైట్, ఇంత భారీది చెప్పాడు. అసలు ఇది ఎందుకో తెలియదు, అసలు ఇది ఎక్కడ వాడతారో తెలియదు. అలాంటి వ్యక్తి అండి. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన గురించి ఏమని రాయబడిందో ఒకసారి చూడండి. 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు, చూడండి, అంతవరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందరూ మాటండి, సిద్ధము చేశాను. దేవుడు ఈరోజు చెప్పుతున్న ప్రతి మాట దేనికో తెలుసా? కొన్నిటికి నువ్వు సిద్ధపడటానికి. ఈరోజు నిర్లక్ష్యపడి రేపు ఏడిస్తే కుదరదు. నీకు అర్థము కాని విషయం ఈరోజు, ప్రభువా ఎందుకు ఇది? నేను ఎప్పుడు చూడలేదు నా జీవితంలో, ఇది నేను ఎప్పుడు కోరుకోలేదు ఆ జీవితంలో, ఇది నాకేం అవసరం అన్నట్టుగా అనిపించట్లేదు అని అనబాకు. దేవుడు అంటున్నాడు, అది నేను నీకు చెప్పినప్పుడు తీసుకోవలసిన బాధ్యత నీది. హల్లెలూయా చెప్పరే, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే అన్నాడు, దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై. ఏం గలవాడై? నాకేం అవసరం అనిపించలా, కానీ ప్రభు చెప్పాడు, ఆయన చెప్పిన మాటకి నేను భయపడాలి, లోబడాలి, అనుసరించాలి అన్న కారణం చేత. అది ఎందుకో తెలియదు. అసలు ఎందుకు దేవుడు అలా సిద్ధపరుస్తున్నాడో తెలియదు, కానీ వాక్యం అంటూ ఉంది చూడండి, దేవుడు అలా చెప్పిన మాటను నోవాహు ఏమీ చూడకపోయినా నోవాహు దేవుని మాటకు లోబడ్డాడంట. ఈరోజు మనం ఏం అడుగుతాం?
అన్ని చూపించు నాయన, అన్ని చూపించు నాయన అంటాం మనం. మీరు చెప్పండి, ఊహించుకోండి, ఒక్క నిమిషం అలా ఊహించుకోండి. ఓడను సిద్ధపరచమన్న దేవుడు, వచ్చేవి లోపలికి ఏంటి చెప్పాలి? జంతువులు. ఏం జంతువులు? ఒకటికి ఒకటి పడనవి, ఒకటికి ఒకటి చూస్తే ఆ కోపం వచ్చేవి, ఒకటికి ఒకటి వస్తే గందరగోళం చేసేవి. అసలు ఈయన ఎంత ఆలోచించుకుని ఉంటాడో, అసలు ముందు ఎలా వస్తాయో ఒకటికొకటి అని. పోనీ వచ్చిన తర్వాత లోపల ఎంత క్రేజీ పరిస్థితులు ఏర్పడతాయి, ఏది గోల చేస్తుందో ఏమైపోద్దో ఒకటికొకటి కొట్టుకొని. అక్కడ లేదు కానీ ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఆ ఓడలో ఏమి లేదు కానీ ఈ ఓడలో కనపడుతుంది. అవి ఒకటికొకటి స్వభావం వేరైనప్పటికీ, అంగీకరించలేనప్పటికీ కూడా అవన్నీ ఐక్యతగా లోపలికి వచ్చి కూర్చున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగా. గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఏమండి, లోబడటమే మన పని. ఎలా చేయాలో అద్భుతాన్ని దేవుడే చేసుకుంటాడు. ఆయన నమ్మిన వారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సో దేవుడు ఈరోజు నీకు ఎందుకు స్వాస్థ్యము అని అంటున్నాడనంటే, దానికి మూల వాక్యము యెషయా గ్రంథములో నుంచి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. మనకి బాగా పరిచయం ఉన్న వాక్యం యెషయా గ్రంథము 54:3 ఏమని రాస్తుందో చూడండి. 54:3 కుడివైపునకు ఎడమ వైపునకు నువ్వు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకుని పాడైపోయిన పట్టణములు నివాసము స్థలములుగా చేయును. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచుకోమంటున్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. మీరు నాతో ఏకీవిస్తే దేవుడు బలమైన కార్యాలు ఇక్కడ జరిగిస్తాడు. ఉదయకాల సమయంలో నష్టమైపోయిన ఇస్తానని చెప్పిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నష్టమైపోయినవి మాత్రమే కాదు, నేను నీకు ఇవ్వాలనుకుంటున్నవి కొన్ని ఉన్నాయి అంటున్నాడు దేవాది దేవుడు. ఈరోజు ఇచ్చి అనుభవించలేనివి కొన్ని ఉన్నాయి అంటున్నాడు దేవుడు. ఈరోజు ఉండి కూడా అది పెరగవలసిన పరిస్థితి ఉంది అంటున్నాడు దేవాది దేవుడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. సో దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన వాక్యములో మనము చూసినట్లయితే ఏమి రాయబడుతుంది అని అంటే, దేవుడు అంటున్నాడు, లేని వారికి నేను ఇవ్వబోతున్నాను, ఉన్నవారు అనుభవించలేని బంధకములు తొలగిస్తానంటున్నాడు, రావలసిన వాటిని దేవుడు రప్పిస్తానంటున్నాడు, ఉన్నదానికి విలువ లేని దానికి విలువ పెంచుతానంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అసలు దేవుడు అంటున్నాడు కదా, ఒకటి కాదు దానికి ఇంకొకటి నేను కలుపుతాను అంటున్నాడు ఆయన. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఎప్పుడు అడగల ప్రభుని, కానీ నేను ఎప్పుడు అంటా, ప్రభు నాకు అపార్ట్మెంట్లో ఫ్లాట్లు వద్దులే అంటా నేను. అదేంటి అలా అన్నారంటే, నేను నుంచునేదేమో ఇంకొకటికి రూఫు, నా రూఫ్ ఏమో ఇంకొకటికి ఫ్లోరు. ఇటు తిరిగి గోడ తిరిగితే అది అవతల వాళ్ళ గోడ, ఇటు తిరిగితే ఈ గోడ అవతల వాళ్ళ గోడ. స్వతంత్రత ఉండదు. సో ఊరకనే అలా మనసులో అనుకున్న మాట. కానీ దేవునికి స్తోత్రం చెప్పండి. సో దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డ నేను ఎందుకు చెప్తానంటే, దేవుడు ఏది ఇచ్చినా శ్రేష్టమైనదే ఇస్తాడు. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు శ్రేష్టమైనదే ఇస్తాడు. యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఎవ్రీ పర్ఫెక్ట్ అండ్ గుడ్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ మై అబౌవ్. ప్రతి శ్రేష్టమైన ఉన్నతమైన బహుమానములు పరలోకములో ఉన్న దేవుని దగ్గర నుంచి వచ్చును అని దేవుని యొక్క వాక్యంలో మనకి రాయబడుతుందన్నమాట. లోకంలో మేము చూసినట్లయితే జంతువులు చూడండి, వాటికే టెరిటరీస్ ఉంటాయి. తెలుసా మీకు? ఒక పులిని తీసుకుంటే కనుక 5 నుంచి 150 కిలోమీటర్లు దాని టెరిటరీ, దాని లోపలికి ఎవడొచ్చో ఊడుకోదు అది. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online. Finney Faith.